మీరు బుసలు కొడతారు కదా, మీ ఇంట్లో ఎప్పుడైనా అట్లా బుస కొట్టిరా? ఆ బుసలు కొట్టేయడానికి బయటికి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు వస్తాయి. పిల్లలు కూడా ఏంది బుసలు ఇబ్బంది పడుతున్నా అంటే అది బాగాలేదు ఉంటారు. అంటే మీకు బుసలు వచ్చినప్పుడు ఎట్లా కొడుతుంటారు మీరు? బుస కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి, తల తిరిగిద్ది, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, బాగా కూర్చోలేరు. ఓకే. అసలు మీరే అంటే ఇప్పుడు తను చెప్తున్నట్టు ఇప్పుడు మిమ్మల్ని శ్రీనివాస్ గా మాత్రమే పరిచయం చేసింది. గత జన్మలో మీ పేరు నాగ కార్తికేయ. ఇప్పుడు నాగ కార్తికేయ గారికి ఎలా తెలిసింది గత జన్మ రహస్యం? మరి నాకు అనుకోకుండా తెలిసింది 2013లో తెలిసినప్పుడు. అంటే ధ్యానంలో, అంటే తల తిరిగిపోవడం, ధ్యానంలో కూర్చోవడం ఇట్లా జరిగేది. కూర్చున్న తర్వాత అనుకోకుండా నాగదేవత నాకు కనిపించి ధ్యానంలో కూర్చోమని కనిపించింది. నాగదేవత అంటే ఏమైనా వర్ణించగలుగుతారా? ఆకారాన్ని వర్ణించగలుగుతారా? ఒక నాగ దేవతకు నేను సపోర్టింగ్గా కొన్ని పనులు చేశాను, ఆమెకు సేవ. ఎలా చేశాను? ఆమె నాకు గురువైన దైవమైన మొత్తం. ఆమె పేరు రాఘవమ్మ గారు. ఓకే. అయితే ఆమెకు నాగదేవత ఉంటే వచ్చేది, అన్ని చెప్పేది, మంచి జరుగుతుండే కొంతమందికి అనేది. మేము కూడా ఆమె వెంబడి సేవ తిరిగేవాళ్ళం. కొన్ని హాస్పిటల్ పోయేవాళ్ళం, హాస్పిటల్ బాగలేని వాళ్ళకు చేసేది, కొందరికి బాగుండేది, కొందరికి ఏదైనా జరుగుతున్నాయి చెప్పేది, ఇలా జరిగేది. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో ఏదో చేస్తుంది, లోపల ఏమో చేస్తుంది అనుకునేవాడిని నేను. ఏం జరుగుతుందా అని 2 రోజులు చూశాను. నన్ను తలుపులు బయట నుంచి లోపల ఉంటుంది, ఏం జరుగుతుందని బొక్కలోంచి చూసినప్పుడు, మీరేమంటారు, మేము బొక్క అంటాం రంధ్రాన్ని. చూసినప్పుడు ఆమె నాట్యం చేస్తుంది, భరతనాట్యం. ఏంటేమో నాట్యం చేస్తుందని నేను ఆలోచించినప్పుడు పాములాగా బొట్టు పెట్టుకుంది. దుమ్ము లేచిపోతుంది కింద, అట్లా చేసేది నాట్యం. తర్వాత ఇంత చేస్తున్నారు కదా, నాకు కూడా పాము గుర్తు ఒక ఏరు చూపించండి అన్న. అయితే ధ్యానంలో కూర్చోన్నది. 6 గంటలకు కూర్చొని రాత్రి 12, 1 గంట అయ్యేది ధ్యానంలో. ఏం చేస్తున్నా నాకే అర్థం కాదు. పనులు వదిలేసేవాడిని, కాంట్రాక్ట్లు చేసేవాడిని. పనులు జరుగుతూనే ఉంటాయి, అంతా జరుగుతూనే ఉంటాయి. ఆకలి నిద్ర ఇవన్నీ ఉండేది కాదు. ఇట్లా 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 ఒక్కొక్క శక్తి సాధించడానికి ఒక్కొక్క ధ్యానం. శక్తులు సాధించినానని నేను అనుకుంటున్నా, కానీ ఆ శక్తి దేవుడిది అనేది అనంతం. ఓకే. ఇప్పటి వరకు ఎవరు సాధించలేనిది అనంతం దైవశక్తి. మీరు కాలజ్ఞానం రాస్తున్నారా? రాస్తున్నాను. ఓకే. అందులో ఏమన్నా ఒక 2 అంశాలు మాతో పంచుకుంటారా? ఉంది, కాలజ్ఞానం బుక్స్ ఉన్నాయి, చూపిస్తా. మీరు రాసారా? రాశాను. ఓకే. పబ్లిష్ చేస్తున్నారు ఇప్పుడు? పబ్లిసిటీ చేయదలుచుకోలేదు, కానీ కొన్ని కారణాలు నేను రాసినవి జరుగుతున్నాయి. వారం 10 రోజుల్లో ఏం జరిగినాయి ఇప్పటి వరకు? చాలా జరిగినాయి. జరిగినప్పుడు డేట్ వేసుకునేవాడిని, టైం వేసుకునేవాడిని. ఇప్పుడు ఒక కాలజ్ఞానం రాస్తా, టైం రాస్తా. అట్లా ఒకటి చెప్పండి మీకు జరిగిన మొన్న మీడియాలో రీసెంట్ గా చెప్పినప్పుడు విమాన ప్రమాదం జరుగుతుంది, రైలు ప్రమాదం జరుగుతుంది, అకాల వర్షాల వల్ల ఈ ప్రాంతం మొత్తం మునిగిపోతుందని చెప్పి. నార్మల్ గా అట్లాంటి విపత్తులు అనేవి జరుగుతూనే ఉంటాయి, ఇప్పుడే కాదు ఇక ముందర కూడా జరుగుతాయి అట్లాంటివి. అలా మీలాంటి మీడియా వాళ్ళంతా ఇలా ప్రశ్న చేయబట్టే వేద పండితులు, మహాపీఠాధిపతులు కోట్లు సంపాదించి అక్కడ కూర్చున్నారు. కానీ ప్రజలకు ఏం జరుగుతుంది అనేది మరి నేను చెప్పగానే ఎందుకు రావాలా? ముందు రావచ్చుగా, తర్వాత రావచ్చుగా. ఈ మామూలుగా కామన్ జరుగుతుంటాయి అంటారే కానీ దాన్ని జరగట్లేదు. ఏదైనా జరుగుతుందని చెప్పేసి నేను ఆపేశాను, చెప్పడమే ఆపేశాను, భయపడి ఆపేశాను నేను. ఇప్పుడు ఆపేసినంత మాత్రం ఏం ఆగవు కదా, మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. అట్లా జరిగేవే మీరు చెప్తున్నారని మళ్ళా వ్యూవర్స్ అనుకుంటారు కదా. మరి ఆ కాలంలో టైమింగ్ చెప్పాడు ఆయన, చెప్పలేదు కదా, జరుగుతాయని. మీరు టైం కూడా చెప్పారా? 500 సంవత్సరాల క్రితం ఆయన రాసిన కాలజ్ఞానం, ఆయన చెప్పిన ఇప్పుడు జరుగుతున్నాయి అంటే మరి ఇప్పుడు చెప్పిన ఎడ జరగాలి ఇవన్నీ? కారణం ఆయనే వీరబ్రహ్మేంద్ర స్వామి, నేనే వీరభోగసుందరాయని పుట్టి వచ్చి నేనే చేస్తాను పరిపాలన అన్నాడు కదా. ధర్మ పరిపాలన, దుష్ట శిక్షణ ఇవన్నీ చేస్తానన్నాడు. దానికి కారణం ఏంటంటారు మరి? మీకు శక్తులు ఉన్నాయి అన్నారు కదా. శక్తులు ఉన్నాయని నేను అంటాంలే, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా. దేవుడు ఉన్నారని నమ్మితే దయ్యాలు ఉన్నాయని కూడా నమ్మాలి కదా. మరి దయ్యం ఉంటే దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంటేనే దేవుడికి. అదే అంటున్నా, దేవుడు ఉన్నాడు, దయ్యానికి పెట్టేది దేవుడే, తీసేసేది దేవుడే. ఇప్పుడు నా చుట్టూ లేకపోతే దేవుడి గుడికి ఎవరు రారుగా. ఇప్పుడు ఈ ఏరియాలో ఏమన్నా దయ్యాలు ఉన్నాయంటారా? దేవుడు కూడా దయ్యాలు ఎందుకు ఉంటాయి? బయట పోనీ ఆడ మొత్తం ఇప్పుడు కనపడలేదు, నాకేం కనపడలేదు. కనిపిస్తాయి, నార్మల్ కనిపిస్తాయని నేను నమ్ముతున్నా. మీరు ఎప్పుడైనా మాట్లాడిన దయ్యాలతో? దయ్యాలతో ఏం మాట్లాడలేదు నేను. దయ్యం పట్టిన వాళ్ళని ఎప్పుడన్నా వదిలించడం జరిగింది. ఎంతమందికి వదిలించారు అట్లా? చాలా మందికి. అంటే ఇప్పుడు దయ్యాలకి దేవుళ్ళని చూసినప్పుడు తెలిసిపోతుంది అంట, ఒక మనిషిని చూసినప్పుడు వాళ్ళలో దేవుడు ఉన్నాడా లేదా అని తెలిసిపోతుంది అని అంటుంటారు, నాకు కూడా తెలియదు. అట్లా మిమ్మల్ని చూసినప్పుడు దయ్యాలు పారిపోయినాయా? పారిపోయినాయి కాదు, ఇప్పుడు మీలో ఉందనుకో, ఆడదా మగదా దయ్యం తెలుస్తుంది. ఇప్పుడు నా లోపల ఉందా? లేదు. ఉంటే చెప్తున్నా, ఉంటే నీకంటే ముందే పిలిచేవాడిని బయటికి. నువ్వు ఆడమన్నట్టు డ్యాన్స్ ఆడేదాన్ని చెప్తున్నా.
అలా ఉంటది అక్కడ శక్తి. ఓకే. అక్కడనే కాదు బయట ఎక్కడైనా సరే నాకు కనిపించినప్పుడు తీసేస్తాను నేను. ఇప్పుడు అమ్మవారు ఉందనుకో, అమ్మవారిలో వచ్చినారని కొందరు ఫేక్ మాటలు చెబుతూ నేను అమ్మవారిని, నాకు అయితే అండి ఇదండి, నా తల్లి పార్వతి, నా పిన్ని గంగమ్మ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా నేను అమ్మవారే కాదని కూడా చూస్తా. అమ్మవారి ఉందనుకో రామ్మ ఆడమంట వచ్చి, అమ్మవారి నాట్యం వేరు, అమ్మవారు వస్తే నాట్యం ఆడుతుంది. ఎనీ టైం అమ్మవారు రాదు, ఎవరో కారణ జన్ములు ఆ నక్షత్రం మూల నక్షత్రం పుట్టిన వాళ్ళకే అమ్మవారు వస్తుంది. ఏ టైంలో పడితే ఆ టైంలో అమ్మవారు వస్తుందా? రాదు కదా. మరి అదే గత జన్మల మీరు తీసుకున్న ఆహార పదార్థాలు ఏమై ఉంటాయి అంటారు? ఆ కాలంలో తీసుకున్న ఆహార పదార్థాలు వచ్చి ఓన్లీ పాలు. ఇప్పుడు కూడా ఒకవేళ అంటే ఇప్పుడు కూడా మీకు గత జన్మ గుర్తొచ్చింది కాబట్టి ఒకవేళ పాలు గుడ్లు ఇట్లాంటివి మీ ముందు పెడితే మీకు తినాలి తాగాలి అనిపిస్తుంది? గుడ్లు తినరు. అది నాన్ వెజ్ అవుతుంది కదా. చాలా మంది తెలియక పుట్ట మీద తింటారని పెడతారు. మరి ఇప్పుడు పాములు దైవశక్తికి సంబంధించిన పాములు గుడ్డుని స్వీకరించు. ఓకే, దైవశక్తికి సంబంధించిన స్వీకరించవు. అది నీసు కదా కదా. అవునవును, దాంట్లోంచే కదా కోడి పిల్ల వచ్చేది. అలాంటప్పుడు మాంసాహారమే కదా అది కూడా, అది స్వీకరించు. ఓకే, పాములు పగబడతాయి అనేది నిజమేనా? పాములు పగబడతాయి అంటే కొన్ని కారణాలు ఉంటాయి. నాగపాములు స్పెషల్ గా నాగపాములు ఉంటాయి. వాటి జోలికి పోయినప్పుడు పగబడతాయి. దేవుళ్ళు కదా, పగబట్టొద్దు కదా. దేవుళ్ళు అంటే తెలిసి చేసిన తెలియజేసిన నేరమే కదా. క్షమించే గుణం ఉండాలి కదా. క్షమించే గుణం ఉన్నప్పుడు దానికి పరిష్కారాలు ఉంటాయిగా. ఆ పరిష్కారం చేసుకుని మళ్ళీ ఆ దేవతలను కొలవబడితే ఎందుకుంటది పగ? ఉండదా? కొందరు ఇప్పుడు ఉన్న జనం చాలా మంది కొందరు మూర్ఖంగా ఆలోచిస్తారు. దేవుడు లేడంటాడు. ఇప్పుడు దేవుడి గుడికి ఎంతమంది వస్తున్నారు? చాలా భక్తులు, చాలా మంది. భక్తులు ఎక్కడ ఉన్నారు? ఆ కాలంలో ఉన్న భక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు లేరు. పొద్దున్నే పనులకు వెళ్ళడం, సాయంత్రం అయ్యేసరికి మందు తాగడం, మాంసం తెచ్చుకోవడం, తినడం, ఇదే సరిపోతుంది. కానీ దైవత్వం లేడున్నారు. గత జన్మల మీరు నాగులు అంతేనా? అంతే, నాగులు కాబట్టి మీరు గత జన్మలో ఎవరికైనా బ్లెస్సింగ్స్ గానీ ఆశీర్వాదించడం గానీ ఎవరికైనా ఏమైనా అంటే అస్వస్థత ఉంటే స్వస్థపరచడం గానీ ఇట్లాంటివి చేశారా? ఏం లేదు. ఆ లోకంలో ఎవరు ఉంటారు? నాగలోకంలో అందరు నాగులే కదా. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలలో చూస్తుంటాం కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సినిమాలు అంటే వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు తీసి నిజాలు కొన్ని వాళ్ళ ఆలోచన బట్టి కొన్ని జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకుని వాళ్ళు రాయడం జరుగుతుంది, తీయడం జరుగుతుంది. కానీ జనంకు దైవశక్తి నమ్మకం కుదరడానికి వాళ్ళు చేసే ప్రయత్నం. అది ఓన్లీ ప్రయత్నమే. అది ప్రయత్నమే. మరి ప్రయత్నం అనేది జనాలు కొంచెం చూసినప్పుడే కదా. తిన్నమా, తెల్లారిందా, పడుకున్నామా, వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంది వ్యవహారం. మీరు ఇంతకుముందు చెప్పారు కదా కరోనా లాంటి ఇంకొక వ్యాధి రాబోతుంది, వైరస్. వారం క్రితం చెప్పారు కదా. వారం క్రితమే చెప్పినప్పుడు మీ దగ్గర అన్ని శక్తులు ఉన్నప్పుడు దానికి మంది ఎందుకు మీరు కనిపెట్టలేకపోయారు? కనిపెట్టడానికి నేను సిద్ధం ఎప్పుడు కూడా. ధ్యానంలో కూర్చోడానికి నాకు సపోర్టింగ్ నా ఎమ్మటి కూర్చునే. నిజంగా మీరు మంచిగా చేయాలని అనుకుంటే ముందే కనిపెట్టి దీనికి ఇప్పుడు ఇది వేసుకుంటే విరుగుడు అని చెప్పి అది నేను అనుకుంటున్నా. నా నమ్మకం దేవుడు ఆపుతున్నాడు అని అనుకుంటున్నా. ఆపుతాడు కూడా దేవుడే ఆపుతాడు ఖచ్చితంగా. ఆపాలంటే మరి చాలా మంది అంటారు రూముల్లోంచి బయటికి రాకుండా ఆశ్రమాల్లోంచి మేము హోమాలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటారు. చండి హోమాలు అట్లా కాదు. చేయాల్సింది ప్రజల్లోకి వచ్చి చేయాలి. పోయిన కరోనాలో ఎంతమంది పీఠాధిపతులు వేద పండితులు వచ్చారు ప్రజల్లోకి, వచ్చి పరిశీలించారా? వాళ్ళే పెద్ద పెద్ద మాస్కులు వేసుకొని వస్తున్నారు. మరి దైవత్వం ఉన్నోళ్ళు దేవుడు అని చెప్పి కాళ్ళు మొక్కుతున్నారు, వాళ్ళ కటౌట్లు పెడుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది కరోనా టైంలో కూడా మేము డైలీ తిరుగుతున్నాం. మమ్మల్ని ఏ పోలీసు కూడా ఆపలేదు. టెంపుల్కు గుంటూరుకు లోపలికి, మాకు టెంపుల్కి 5 కిలోమీటర్ల. మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? జ్వరం రాలేదు. ఎప్పుడు రాలేదు ఇంతవరకు మీ లైఫ్ నా లైఫ్ లో. నాకు గుర్తున్నప్పటి నుంచి జ్వరం హాస్పిటల్కే వెళ్ళలేదు. హాస్పిటల్కి లేదు, ఇంజక్షన్ లేదు, టాబ్లెట్స్. మీ పిల్లలకు గానీ మీ వైఫ్ కి గానీ? వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఎందుకు ఉంటావు? మీరు అప్పుడు అంటే మీకు శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని హాస్పిటల్ తీసుకోకుండా నయం చేయొచ్చు కదా మీరు. అది నా స్వార్థం అవుతుంది కదా. మీరు చేసుకుంటే స్వార్థం అంతే. మరి పోనీ వాళ్ళ అమ్మ వాళ్ళకి చేస్తే అది కూడా స్వార్థమే. అంత స్వార్థం అయింది. నా కుటుంబం అనేది నా స్వార్థం లేకపోతే నేను నడుస్తున్న దేవ మార్గంలో. ఓకే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ వల్ల బయటపడ్డప్పుడు మీ కుటుంబం ఇది చూస్తే వాళ్ళు బాధపడతారు కదా. నార్మల్ గా దేవుళ్ళు బాధ పెట్టొద్దు కదా. దేవుళ్ళు బాధ పెట్టొద్దు, కానీ నేను వచ్చింది సనాతన ధర్మం దైవ కార్యం కోసం. ఒక శివలింగాన్ని తీసి ప్రతిష్ఠించడం కోసం, పునఃప్రతిష్ఠ, అభిషేకాలు జరగాల. దైవ కార్యం కోసమే నేను బయటకు వచ్చిన తప్ప. దైవ కార్యం కోసం బయటికి వచ్చినప్పుడు పక్కన వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా ప్రాబ్లం లేదంటారా? నా మతం ఏంటంటే ఒకడు పోయినా కానీ 100 మంది బాగుపడతారంటే నేను చచ్చిపోవడానికి రెడీ. దానికోసం నీ ఫ్యామిలీ బలైనా కూడా మీరు 10 మంది. నా ఫ్యామిలీ గురించి నేను మాట్లాడు, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. మీకు లేదు అంటే తాళి కట్టిరు కదా. వాళ్ళకేం బాగానే ఉన్నారు, వాళ్ళకేం కాదు. నేను దైవం కోసం చేస్తున్నా, దైవమే నా కుటుంబాన్ని కాపాడుతుందనే నమ్మకం నాకుంది. అంటే ఇప్పుడు నాగపాములు అనగానే నాగస్వరం ఊదుతారు కదా. నాగస్వరం ఊదినప్పుడు మీకు ఎప్పుడైనా మైకం వచ్చిందా? వస్తుంది. అట్లా ఎప్పుడైనా రోడ్ మీద కానీ లేకపోతే సినిమాలు చూసినప్పుడు సినిమాలు అనుకో ఇక్కడ ఏం జరిగిద్దో తెలియదు, ఎవరిని కొడతానో తెలియదు, పడగతోటి అట్లా ఉంటది.
పెడితే మీకు మైకంలోకి వెళ్ళిపోతారు. నా మైకం వెళ్ళిపోతుంది. ఓకే, లాస్ట్ ఎండింగ్ మూమెంట్ లో ఒకసారి ప్లే చేద్దాం. ఇప్పుడు ప్లే చేసిన రాదు అంటే దానికి కూడా సమయం ఉంటుందా? సమయం ఉంటుంది. మరి నేను చెప్పాను కదా, దేవతలు రావడానికి ఏదైనా రావడానికి ఒక సమయం ఉంటుంది కదా. ఓకే ఓకే, అన్నిటికీ కూడా ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో మాత్రమే వస్తాయి అంటారు. మాకు వస్తారు ఉంటే కానీ చెప్పట్లేదు మేము. ఓన్లీ మా మైండ్ డివెక్ట్ అయింది. ఓకే, మీరు కూడా కుబుసం విడవడం అట్లాంటివి చేస్తారు? నాకు తెలిసినంత వరకు ఇదివరకు ఉండేది, ఇంతవరకు నేనే ఆపుకుంటున్నాను. ఇప్పటివరకు ఎప్పుడు విడవలే? ఎడవడం అంటే రాలుతుంటది. ఓకే, ఆయిల్ పూసి దాన్ని ఇచ్చేస్తారు. ఓకే, క్యాప్ ఎందుకు మీరు తీయొద్దు అనుకుంటున్నారు? నాకు 15 సంవత్సరాల నుంచి అలవాటు, చిన్నప్పటి నుంచి. నాకు అది తీయరైతే తీయను నేను, ఎందుకులే చెప్పడం, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, పెడతానే ఉంటాను. కొన్ని ఇన్బిల్ట్ గా వచ్చాయి. ఓకే, ఫస్ట్ మీరు తన ఇంటర్వ్యూ చూసినప్పుడు తనే నాగరాణి అని మీరు ఎలా గుర్తించారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని చూసామనుకో, చూసినప్పుడు ఏమైంది, అతని మొక్కవలికలు ఎక్కడో చూసినట్టు కనిపిస్తుంది. కనిపించినప్పుడు దృష్టి పెట్టినప్పుడు పూర్తిగా నేను అర్థం చేసుకోగలను ఈ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఇప్పుడు నన్ను చూస్తున్నప్పుడు నాది ఇది ఎన్నో జన్మ అని మీరు అంటారు? ఎన్నో జన్మ అన్నదా? ఇప్పుడు నీ జన్మలు నేను చెప్పడానికి రాలేదు. ఈ అమ్మాయి కోసం ఇంటర్వ్యూలో నుంచి ఈ అమ్మాయి నాగకన్య అని నిరూపించడానికి, ఆ దైవత్వానికి, అక్కడ దైవ కార్యం చేయడానికి, సహాయం అందించడానికి నేను వచ్చి కూర్చున్నా ఇక్కడ. ఓన్లీ అమ్మాయి గురించే చెప్తారు మీరు, ఎవరి గురించి చెప్పరు ఇక? అంతే మరి, ఇప్పుడు వచ్చిన పొజిషన్